నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ శిరీష ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వైఎస్ ఎంపీపీ ప్రమోద్ బారాసాపై నెగ్గిన 11 మంది సభ్యుల అవిశ్వాస ఓటింగ్, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, బారాసా ఎంపీటీసీ సభ్యులకు విప్ జారీ చేసినప్పటికీ కాంగ్రెస్కు అనుకూలంగా సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ నాగరత్నమ్మ మరియు బారాసా ఎంపీటీసీ సభ్యులు. ఈ సందర్భంగా ఆర్డీఓ శిరీష మాట్లాడుతూ, గతంలో 9 మంది ఎంపీటీసీ సభ్యులు వైఎస్ ఎంపీపీ ప్రమోద్పై అవిశ్వాసం ప్రతిపాదించిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈరోజు నిర్వహించిన సమావేశానికి కావాల్సిన కోరం 11 మంది సభ్యులు హాజరై వైఎస్ ఎంపీపీ ప్రమోద్కు వ్యతిరేకంగా ఓటింగ్లో పాల్గొనడంతో అవిశ్వాసం నెగ్గినట్టు తెలిపారు. సమావేశం వివరాలను అధికారులకు తెలియజేస్తామని ఆర్డీఓ తెలిపారు. అక్కడ ఉండండి అన్న, రమణ మీరు 11 మంది అక్కడ మేడం మధ్యలో ఉండండి మేడం. చెప్పండి మేడం. ఈరోజు 8/2/2024 ఉదయం 11 గంటలకి వైఎస్ ఎంపీపీ దాసి ప్రమోద్ కుమార్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి ముందుగా మనకు 9 మంది ఎంపీటీసీ సభ్యులు ఫామ్ 2లో ప్రతిపాదించారు. అది మనకి వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం ఫామ్ 5లో వాళ్ళకి నోటీసు ఇవ్వడం జరిగింది. ఈరోజు 15 రోజుల తర్వాత కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చాము. దాని ప్రకారంగా 8/2/24లో మనం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మనకి 2/3 వంతు మెజార్టీ ఉండాల్సింది. అయితే టోటల్ సభ్యులు 16 మంది. 16 మందిలో మనకు 11 మంది అటెండ్ అయ్యారు. ఈ 11 మంది కూడా ఈ వైఎస్ ఎంపీపీకి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గినదని వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని పై అధికారులకు కూడా తెలియజేస్తుంది. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.